తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మె నేటికి 11వ రోజుకు చేరుకుంది. ఇక ఇందులో భాగంగా శుక్రవారం నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో అంగన్వాడీ వర్కర్లు మానవాహారం చేపట్టి నిరసన తెలియజేశారు. ప్రభుత్వం తమను మానసికంగా హింసిస్తుందని, తమ న్యాయమైన కోరికలను తీర్చాలని అంగన్వాడీ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో మానవహారం చేపట్టి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి బొత్స సత్యనారాయణ మా సమస్యలు పరిష్కరించడానికి 3 నెలల వ్యవధి కోరుతున్నారని, అయితే అప్పటికైనా సమస్యలు పరిష్కరిస్తారని మాకు నమ్మకం లేదన్నారు. సచివాలయ సిబ్బంది ద్వారా అంగన్వాడీల తాళాలు పగలగొట్టి బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలను నడపాలని చూస్తున్నారని, తల్లిదండ్రులు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపడం లేదన్నారు. న్యాయమైన డిమాండ్లను సహృదయంతో పరిష్కరించుకుంటే రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. మేడం ఒక నిమిషం మేడం మేడం ఒక నిమిషం నిన్నటి వరకు అయితే బొత్స సత్యనారాయణ గారు 3 నెలలు మాకు టైం ఇవ్వండి అని అడగడం మొదలుపెట్టారండి. మేమైతే ఇప్పుడు 4.5 సంవత్సరం టైం ఇచ్చాము. ఇప్పటి వరకు ఆయన చేసింది ఏమీ లేదు. ఈ 3 నెలల్లో కూడా చేస్తారన్న నమ్మకం అయితే మాకు లేదు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు జీవో పరంగా ఆయన మాట మీడియా పరంగా మాకు ముందుకు వచ్చి పలానా జీతం ఇస్తాను, వాళ్ళకి ఇంత గౌరవ వేతనం ఇస్తాము అనేసి ఆయన మా సుప్రీంకోర్టు అయితే మాకు ఒక గ్రాడ్యుటీ అమలు చేసిందండి. 26,000 ఇవ్వాలి. ఒక అంగన్వాడీ టీచర్ బతకాలంటే వాళ్ళ భర్త భార్య వాళ్ళ ఫ్యామిలీ 5 మెంబర్స్ బతకాలంటే ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయి, గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఇవన్నీ రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఒక ఫ్యామిలీ బతకాలంటే అంగన్వాడీ టీచర్ అర్హురాలు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాడ్యుటీకి ఒక అంగన్వాడీ టీచర్ అర్హురాలు. కాబట్టి ఆమెకి 26,000 వేతనం ఇవ్వండి అని ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా ఈరోజు మన గవర్నమెంట్ పక్కన పెట్టి మమ్మల్ని అన్ని రకాలుగా కూడా హింసించడం మొదలుపెట్టిందండి. ఈ ప్రభుత్వం దుర్మార్గపు చర్య మహిళల మీద చూపిస్తుంది. అదిగాక బొబ్బిలిలో ఒక ఎమ్మెల్యే చిన్నప్పల నాయుడు ఒళ్ళు బలిసి అంగన్వాడీని సమ్మెకి దిగారంటారు. ఎంతవరకు అతని మానవత్వం ఏంటి, సంస్కారం ఏంటి? ఇదేనా వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలకి మహిళల పట్ల నేర్పిస్తున్నటువంటి సంస్కారం? నెలకు 2 లక్షలు తీసుకునేటువంటి వారికి నీకు ఒళ్ళు బలుస్తుందా? 11,000 తీసుకునేటువంటి అంగన్వాడీ మహిళలకు ఒళ్ళు బలుస్తుందా అనేటువంటిది మేము అడుగుతున్నాం. వీటన్నిటిని కూడా మేము ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం యొక్క మొండితనం విడనాడాలి. వెంటనే అంగన్వాడీ కార్మికుల పట్ల స్పందించాలి. వారి కనీసమైనటువంటి వేతనాలు కానీ, గ్రాట్యుటీ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే అడుగుతున్నారో వాటిని చెల్లించేందుకు ప్రభుత్వం వెంటనే దిగిరావాలని, లేని పక్షంలో వారికి మద్దతుగా ఈ రోజున్నటువంటి స్థానికంగా లబ్ధిదారులు కానీ, చంటి బిడ్డలు కానీ, గర్భవతులు కానీ, బాలింతలు కానీ, సాధారణ మహిళలందరి యొక్క మద్దతు ఈరోజు అంగన్వాడీ కార్మికులకు ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించవలసిందిగా మేము కోరుకుంటున్నాం.